Pardon me? The press conference in Delhi should be in English. So primarily you want me to address in English and then little bit Telugu, or primarily in Telugu and in English? Which would you prefer? Take a question in Telugu. Now you can do it in Telugu. After that we'll do in English. Separate. No. That will be like telling a poem again and again. So it's up to you, sir. It's up to you. So maybe I'll just lace it a little bit. Okay? Tell me when I have to start. బాగున్నా వెంకటేష్? నమస్తే. బాగున్నారా? ఓకే. 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కొద్దిగా ఊహకు అందని పర్ఫార్మెన్స్ చూసి ప్రభుత్వానిది ఏం మాట్లాడాలనో అర్థం కాక, అంటే సహజంగా ప్రతిపక్షం మామూలుగా ఏమంటారు, అంకెల గారడి ఇటువంటి పదాలు వాడతారు కదా. బట్ ఇక్కడ అంకెల గారడి ఇటువంటి పదాలు వాడేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ద రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆర్ యాక్చువల్లీ ప్రూఫ్ ఆఫ్ నాన్ జగ్లరీ. రివైజ్డ్ ఎస్టిమేట్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్కు ఎంత దగ్గరున్నాయని ఏదైతే వాస్తవాలు తెలియపరుస్తున్నాయో దానివల్ల ఏమవుతుంది, యూ కెనాట్ సే దీస్ ఆర్ ఫాల్స్ ఫిగర్స్. దెన్ ఏదో ఒకటి అనాలి కదా అనే ఉద్దేశంతో దే హ్యావ్ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ వేరియస్ వేస్ which are completely false. And surprisingly, senior men, the former finance minister, my predecessor, the press meet that he held yesterday and the press note that he released today, I am surprised by the matter that is there in that press note and the press conference. ఏమంటున్నాడు ఆయన, 48,000 కోట్ల అవినీతి, 48,000 crores have been what you call not accounted for property and stolen, I believe. So if 48,000 crores can be stolen by a state, is there a country or not? But there is no country, there is no accounting system, there is no, you take a bank passbook, let us say we have a passbook, మన passbook ఉందనుకోండి, passbook తీసుకొని 100 రూపాయలు, 100 rupees, if my money is in your account, the very next day the bank manager is going to call you and tell you there is a wrong entry. సో యూ మీన్ టు సే ఒక 100 రూపాయలు బ్యాంకులో, ఒక ప్రైవేట్ బ్యాంకులో కానీ నేషనలైజ్ బ్యాంకులో కానీ ఒక 100 రూపాయలు మనం కరెక్షన్ చేసేదానికి అంత ప్రాంప్ట్గా ఉన్నప్పుడు 48,000 crores ఆఫ్ పబ్లిక్ మనీ, ఆ గవర్నమెంట్ సంథింగ్ హ్యాపెన్స్, సంబడి స్టీల్స్ ఇట్ అవే అండ్ నో బడీ బాదర్స్. ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దాట్? ఇప్పుడు ఏదో ఇక్కడ నుంచి ఐ విల్ బి గోయింగ్ టు బాంబే బై టుమారో మార్నింగ్ అంటే అర్థం ఉంది, ఐ విల్ గో టు స్పేస్ బై టుమారో మార్నింగ్ అంటే నమ్ముతారండి ఎవరన్నా? చెప్పే దాంట్లో కూడా ఏమన్నా అర్థం ఉండాలి కదా. 48 కోట్లు, దాని తర్వాత సిఎఫ్ఎంఎస్లో స్పెషల్ బిల్లులు అంటూ ఏం లేవు. వాట్ ఈస్ దిస్ సిఎఫ్ఎంఎస్? కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎస్, హూ ఇంట్రడ్యూస్ దిస్? ఎవరు ప్రవేశపెట్టినారండి ఇది ప్రవేశపెట్టిండేది ద స్ట్వేల్ గవర్నమెంట్. దిస్ ఇస్ ఆన్ అ SAP ప్లాట్ఫామ్. సో ఆన్ అ SAP ప్లాట్ఫామ్ దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, కంప్యూటరైజేషన్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ నెసెసరీ ఆల్సో, నో బడీ ఈస్ డినైయింగ్ దాట్. కానీ అది ప్రవేశపెట్టిన తర్వాత నార్మలీ ఎనీ న్యూ సిస్టమ్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద గవర్నమెంట్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ and it takes a few years to actually correct or rectify the defects that are inherently bound to be there. So అందులో భాగంగా ఏమైంది, there are certain entries, అంటే వాళ్ళకి అట్లే కాదు, రెండు పెట్టుకోలేండి, ఒకటేసారి అయిపోతుంది కదా. ఓకే sir, మీకు address or you can pick it up from there, I think. No, sir, you can talk in English also, later. సరే, ఫైన్. అయితే ఇప్పుడు ఏదైతే సిఎఫ్ఎంఎస్ నుంచి దాంట్లో డిఫెక్ట్స్ ఉంటాయో ఆ డిఫెక్ట్స్ రెక్టిఫై చేసేదానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. అయితే వీళ్ళు ఏం చేసినారు, 2019 ఎలక్షన్లప్పటికీ అర్జెంటుగా మేము చాలా
ఫార్వర్డ్ థింకింగ్ ప్రభుత్వము మేము ఇవన్నీ కూడా ఈ మోడర్నైజేషన్ను ఇదంతా కంప్యూటరైజేషన్ చాలా త్వరగా చేస్తున్నామంటే హడావిడిలో వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఇన్కంప్లీట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేసినారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సేమ్ ల్యాండ్ రికార్డ్స్ కూడా ఇదే విధంగా చేసినారు. దానివల్ల ఈ రోజుకి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేసినారు వీళ్ళు, కొన్ని ఎంట్రీస్కు ఆ ఎంట్రీస్కు సంబంధించి దాని కోడ్స్ ఇంట్రడ్యూస్ చేయలేరు. ఉదాహరణకు ఆ 48,000 కోట్లు ఏమి అనేది దీంట్లో ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారు, క్వాలిఫైడ్ అకౌంట్స్. బేసిక్లీ వాట్ ఈస్ దిస్, దీస్ ఆర్ ద ఫైనాన్స్ అకౌంట్స్. ఇది అకౌంట్స్ అయితే వాళ్ళు కనుక్కున్నారో లేదో చూసుకున్నారో లేదో, అకౌంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆడిట్ రిపోర్ట్. అకౌంట్స్ అనేది ప్రవేశపెడతారు, అకౌంట్స్ తర్వాత ఆడిట్ రిపోర్ట్స్ వస్తాయి. రైట్, అకౌంట్స్లో ఏం చెప్పారు, అకౌంట్స్లో ఏమంటున్నారంటే దీస్ ఆర్ క్వాలిఫైడ్ అన్నారు. క్వాలిఫైడ్ అంటే అర్థం ఏమి, క్వాలిఫైడ్ అంటే దీంట్లో కొన్ని మాకు క్లారిటీ లేదు. అన్క్వాలిఫైడ్ అంటే విత్ క్లారిటీ. ఇది కొన్ని క్లారిటీ లేదని చెప్పి క్లారిటీలో వాళ్ళు ఏమని చెప్తున్నారు, 26,839 కోట్లు ఒక పద్దులో, 9,100 చిల్లర కోట్లు ఒక పద్దులో, 8,891 కోట్లు ఒక పద్దులో, అంటే వివిధ పద్దుల్లో ఇవన్నీ కూడా మాకు క్లారిటీ లేదు అని అన్నారు. కరెక్టే, మేము దానికి కానీ ఒక లెటర్ రాసినాం. ఎప్పుడు రాసినాం, ఇది 14/10/2021లో లెటర్ రాసామన్నమాట. ఏమని రాసినాము దీంట్లో వెరీ క్లియర్గా, ఈ 48,509 కోట్లు ఏ ఏ కారణం వలన ఎక్కడెక్కడ ఇవి ప్లేస్ అయి ఉన్నాయని వాళ్ళు ఏమంటున్నారు, మీరు స్పెషల్ బిల్స్ అని అంటున్నారు. ట్రెజరీలో కోడ్లో స్పెషల్ బిల్ అనే పదం లేదు. అయితే ఈ పద్దులకు ఎటువంటి దానికి నామిన్క్లేచర్ లేదు. కాబట్టి వాడకంలో అంటే ఉదాహరణకు మనం ఒకవేళ మనమంతా కలిసి ఒక పని చేస్తున్నాము, ఆ పని చేసేటప్పుడు మనకు ఒకవేళ మధ్యలో దీనికి పేరే లేదు అంటే ఏదో ఒక మనకు అనుకున్న పేరు మనం పెట్టుకుంటాం ఆ టెంపరీగా. సో దానికి ఈ అకౌంట్ స్పెషల్ బిల్స్ అని పెట్టుకున్నారు. వాళ్ళు అడిగినప్పుడు స్పెషల్ బిల్స్ అని చెప్పినారు. స్పెషల్ బిల్స్ అనే కేటగిరీనే లేదు, అది వాడకంలో మనం పెట్టుకున్న పేరు అనమాట. అయితే ఏమి ఆ 48,509 కోట్లు చెప్తాను. ఫండ్స్ ఒక కేటగిరీ వచ్చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్ అండ్ ల్యాబ్స్. మామూలుగా మనకు పీడీ అకౌంట్స్ అనేది ఉంటుంది, పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అని. ఆ పీడీ అకౌంట్లో మనము ఇంత బడ్జెట్ నుంచి కేటాయించిన అమౌంట్ ఈ అకౌంట్లు అని చెప్పి మనం బీఆర్ఓ రిలీజ్ చేస్తామన్నమాట. ఉదాహరణకు ఒక పని ఉంటుంది, ఒక సెంట్రల్ స్కీమ్ ఉంటుంది. ఆ సెంట్రల్ స్కీమ్కు సంబంధించి మనం 500 కోట్లు మనము కేటాయించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించుంటాము. ఆ టైంకు బీఆర్ఓ 500 కోట్లు రిలీజ్ చేసి ఉంటాం. సో 500 కోట్లు రిలీజ్ అయిన అమౌంట్ ఎక్కడ ఉంటుంది, బడ్జెట్ నుంచి రిలీజ్ అయిన అమౌంట్ పీడీ అకౌంట్లో పార్క్ అయి ఉంటుందన్నమాట. పీడీ అకౌంట్లో పార్క్ అయినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనము వాడలేదనుకోండి, బై 31 మార్చ్ అది వాడలేదనుకోండి, వాడనప్పుడు ఏం చేస్తామంటే ఆ 500 కోట్లు కూడా వాపస్ కన్సాలిడేటెడ్ ఫండ్కు మళ్ళీ వాపసు మనం బడ్జెట్ పంపించేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకు 1000 కోట్లు కేటాయించినాము, 500 కోట్లు తత్కాలికంగా పంపించినాము, 500 కోట్లు 100 కోట్లు వాడినాము, 400 మిగిలింది, 400 31 మార్చ్ లోపల రిటర్న్ పంపిస్తామన్నమాట. దాన్ని 10,895 కోట్లు ఉందన్నమాట. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ రీవాలిడేషన్ ఆఫ్ సిఎస్పి ఫండ్స్ డ్యూరింగ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అగెయిన్స్ట్ అన్యూటిలైజ్డ్ ఫండ్స్ ల్యాబ్డ్ డ్యూరింగ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. ఏవైతే నేను చెప్పినది సెకండ్, ఇంతకుముందు చెప్పినది ఫస్ట్ వేరే, ఇప్పుడు నేను చెప్పినది ఈ రీవాలిడేషన్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్ ల్యాబ్స్ టు. థర్డ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓన్ ఫండ్స్ ఫ్రమ్ వన్ కార్పొరేషన్ టు అనదర్ కార్పొరేషన్ నాట్ రిక్వైరింగ్ ట్రెజరీ ఆడిట్ యాజ్ పర్ GOMS నంబర్ 43 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 22/4/2000. అది కూడా సేమ్ 10,895. అంటే అర్థం ఏమి, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే కార్పొరేషన్ ద్వారా 10,895 కోట్లు యాక్చువల్గా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 10,895 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టామో అంతకు ముందే రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఖర్చు జరిగింది. ఎప్పుడైతే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 10,895 కోట్లు వచ్చిందో దీన్ని మళ్ళీ రివర్స్ చేయడం జరిగిందనమాట. అందుకని రెండు ఎంట్రీస్ 10,895 కోట్లు, 10,895 కోట్లు 1 and 3 ఎంట్రీస్. సెకండ్ ఎంట్రీ వచ్చేసి ఏదైతే ల్యాబ్స్ అయిన ఫండ్స్ వచ్చినాయో అది ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ 4వ పద్దు వచ్చేసి డెబిట్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్ అండ్ క్రెడిట్ టు వెల్ఫేర్ కార్పొరేషన్ అకౌంట్ టు ఫెసిలిటేట్ డీబీటీ త్రూ ఈ కుబేర్. ఇది ఈ కుబేర్ ద్వారా యాక్చువల్గా ఏదైతే రైతు భరోసా డబ్బులు ఫార్మర్స్కు రైతులకు క్రెడిట్ చేయాల్సిన అవసరం ఉందో, ఆ క్రెడిట్ చేసేటప్పుడు ఈ కుబేర్ వాడాలని చెప్పి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 4వ పద్దు వచ్చేసి 5వ
ఈ కుబేర్ ద్వారా ఇంకా రైతులకు పోయేదానికి ఇంకా అది సెట్ కాలేదు కాబట్టి, ప్రొసీజర్ సెట్ కాలేదు కాబట్టి అది రివర్స్ తెచ్చుకోవడం జరిగింది. అదెంత ఇది 2727 కోట్లు. అదేవిధంగా సేమ్ థింగ్ ఎట్లయితే నేను 1 and 3 చెప్పినానో ఇది 4 and 5. రివర్సింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అట్ సీరియల్ నెంబర్ 4 యాజ్ ఆర్బీఐస్ ఈ కుబేర్ వాజ్ నాట్ రెడీ టు హ్యాండిల్ డీబీటీ యూజింగ్ ఆధార్ నంబర్స్. ఈ కుబేర్లో ఏదైతే మనము రైతులకు పంపించాలని చెప్పి ఆధార్ బేస్డ్ ట్రాన్సాక్షన్ చేశామో ఆర్బీఐ వాజ్ నాట్ యెట్ రెడీ టు హ్యాండిల్ దట్ సార్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇట్ వాజ్ రివర్స్. అందుకని 2 ఎంట్రీలు 2727, 2727, ఇది 5. 6 వచ్చేసి ఆల్టరేషన్ మెమరాండం ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్. హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనము ఒక పర్టికులర్ హెడ్ ఆఫ్ అకౌంట్లో మనీ పీడీ అకౌంట్లో పార్క్ చేసి ఉంటాం. ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఇంకో హెడ్ ఆఫ్ అకౌంట్ మారాలని అన్నప్పుడు వి షిఫ్ట్ ద మనీ అనమాట. సో దట్ ఈస్ ద ఆల్టరేషన్ మెమరాండం. నెంబర్ 7 డెబిట్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ రెక్టిఫైడ్ లేటర్ వైట్ బిల్ నెంబర్ 13002216 4,974,179 కోట్లు. అంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేయూత కోసము ఏదైతే అమౌంట్ మరి డెబిట్ జరిగిందో అది కూడా సేమ్ మన ఎస్డిసి ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగిందో చేయూతకు జరిగిన ట్రాన్సాక్షన్ కూడా అది రివైజ్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది కాబట్టి 4,179 కోట్లు. మరి ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫండ్ సెంటర్ టు అనదర్ ఫండ్ సెంటర్ డ్యూ టు షిఫ్టింగ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్. అప్పుడప్పుడు ఏమవుతుంది, మనము ఒక హెడ్ క్వార్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ క్వార్టర్ కర్నూలులో కలెక్టరేట్లో ఫండ్ పార్క్ చేసి ఉంటాము, దాన్ని మళ్ళీ అనంతపురంకు మార్చాలి హెడ్ క్వార్టర్. సో హెడ్ క్వార్టర్ చేంజ్ చేసేటప్పుడు 61 లక్ష, అంటే కోట్ల నుంచి లక్షల వరకు కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ అకౌంటెడ్ ఫర్. నెంబర్ 9 ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఆర్ఎల్బి టు యూఎల్బి డ్యూ టు అప్గ్రేడేషన్ ఫ్రమ్ విలేజ్ పంచాయత్ టు నగర పంచాయత్. అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఒక గ్రామ పంచాయతీకి వచ్చింటాయి. గ్రామ పంచాయతీకి వచ్చిన తర్వాత ఆ గ్రామ పంచాయతీ విల్ బి అప్గ్రేడెడ్ టు మున్సిపాలిటీ. అప్పుడు ఏమవుతుంది, అప్గ్రేడేషన్ చేయాలి కాబట్టి అది ఎంత, అది 14.32 కోట్లు. నెక్స్ట్ ఎన్పిఎస్ చలాన్స్ ట్రాన్స్ఫర్ టు రెస్పెక్టెడ్ ఫండ్ మేనేజర్. ఏది మన న్యూ పెన్షన్ స్కీమ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫండ్ మేనేజర్కు ట్రాన్స్ఫర్ చేసినది 1,54,00,000. దాని తర్వాత టీడీఎస్ ఆన్ జిఎస్టీ ట్రాన్స్ఫర్ టు జిఎస్టీఎన్ యాజ్ పర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 2,024 కోట్లు. ఇదొక్కటే ఫిజికల్ మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా బుక్ అడ్జస్ట్మెంట్, ఫిజికల్గా మనీ మనీ ట్రాన్సాక్షన్ జరగలేదు. ఇది ఎక్కడికి జరిగింది, ఒక్క మనీ ట్రాన్సాక్షన్ జిఎస్టీఎన్కు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్టీఎన్కు కట్టాల్సింది 224 కోట్లు మనీ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ 12 డిడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఫ్రమ్ 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 854 కోట్లు. 14వ ఆర్థిక సంఘం నుంచి ఏదైతే లోకల్ బాడీస్కు గ్రాంట్స్ వచ్చినాయో ఆ గ్రాంట్స్ మనము లోకల్ బాడీస్ డ్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీస్ కరెంట్ డిస్కామ్లకు కట్టాల్సిన డబ్బులు ఏదైతే డిడక్షన్ చేసినామో అది 854 కోట్లు. అంటే వాట్ ఐ మీన్ బై బుక్ అడ్జస్ట్మెంట్ ఈజ్ 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం నుంచి లోకల్ బాడీస్కి వచ్చింటాయి. ఎక్కడ పార్క్ అయి ఉంటుంది, అది పీడీ అకౌంట్లో పార్క్ అయి ఉంటుంది. సో పీడీ అకౌంట్ నుంచి ఏదైతే లోకల్ బాడీస్కు పోయి లోకల్ బాడీస్ నుంచి, అంటే ఉదాహరణకు లెటసే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ 10 కోట్లు కట్టాలి కరెంట్ ఛార్జీలు. సో మనకు 14వ ఆర్థిక సంఘం నుంచి ఒక 5 కోట్లు ఈ సంవత్సరం వచ్చింది. సో 5 కోట్లలో ఒకవేళ 3 కోట్ల రూపాయలు కరెంటు బిల్లుకి అడ్జస్ట్మెంట్ చేయాలంటే 10 కోట్లు డ్యూ ఉంది, 5 కోట్లు వచ్చింది, అందులో 3 కోట్లు డైరెక్ట్గా కరెంట్ డిస్కామ్స్కు పోతాయి అనమాట, కరెంట్ డిపార్ట్మెంట్కు డైరెక్ట్గా పోతుంది. దట్ ఈస్ బుక్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఫండ్ ఫ్రమ్ వన్ పీడీ అకౌంట్ అదర్ పీడీ అకౌంట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎరోనియస్ అడ్జస్ట్మెంట్స్ ఆన్ డీడీఓ. ఒక్కొక్కసారి ఏమవుతుంది, డీడీఓలు కానీ మరి అదే పదంగా డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ కానీ హెచ్ఓడీస్ కానీ ఏదన్నా మిస్టేకన్ ఎంట్రీలు పడి ఉంటాయి. ఆ ఎంట్రీలు మళ్ళీ తిరిగి అడ్జస్ట్ చేసినది దట్ ఈస్ ద 13th పాయింట్. 14వ పాయింట్ ల్యాప్సింగ్ ఆఫ్ ఫండ్స్ విచ్ వర్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్ బై ద ఎండ్ ఆఫ్ 2020. మార్చ్ 31కు వేరే ఇంతకుముందు ఏదైతే సెకండ్ పాయింట్ సెంట్రల్ ఫండ్స్ అని అన్నానో జనరల్ స్టేట్ ఫండ్స్ కూడా ఏవైతే ఉంటో అవి మిగిలిన ఫండ్స్ను మళ్ళీ ల్యాప్స్ అయ్యి వాపస్ పోతాయి అనమాట. 15th లాస్ట్ పాయింట్ వచ్చేసి డెబిట్ ఆఫ్ ఫండ్స్ ఇన్ పీడీ అకౌంట్స్ టు మైనస్ డెబిట్ టు ద రెవెన్యూ హెడ్ ఆఫ్ అకౌంట్. సో 600 అంటే మొత్తం 48,509 కోట్లకు గాను డీటెయిల్డ్గా ఏ పద్దుకు ఎంత ఉందని ఇవ్వడం జరిగింది. ఇచ్చేదే కాకుండా 224 కోట్లు ఏదైతే జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీకి కట్టిన డబ్బులు తప్ప 48,509 మైనస్ 224 అంటే 48,200 చిల్లర కోట్లు ఓన్లీ బుక్ అడ్జస్ట్మెంట్. సో బుక్ అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు నేను అడిగే ప్రశ్న, వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్? ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇవ్వలేదు, మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, సో దాంట్లో మిస్అప్రోప్రియేషన్ జరిగినది ఎక్కడుందండి?
అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా అంటే కేవలం రిపోర్ట్లు ఏముందంటే ఈ క్లారిటీ మాకు లేదు అని అన్నారు. మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్గా మళ్ళీ చెప్పడం కూడా జరిగింది. అయితే మేము ఇచ్చి చెప్పడం లోపల వాళ్ళు ఒక పర్టికులర్ రిపోర్ట్ ప్రిపరేషన్లో ఉన్నట్లున్నారు. బట్ ఏదన్నా దాంట్లో పొరపాటు ఉంటే ఇట్ విల్ కమ్అట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆడిట్. సో దీస్ ఆర్ అకౌంట్స్. ఇంత అన్యాయంగా దుర్మార్గంగా ప్రభుత్వాన్ని కేవలము నిందించడం మాత్రము చాలా తప్పని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అండి వేస్ అండ్ మీన్స్. సో వేస్ అండ్ మీన్స్ అనేది సరే పోనీ మా బుక్ అడ్జస్ట్మెంట్ మేము చేసినది అన్నారు కదా. 2018-19 సంవత్సరంలో 98,049 బుక్ అడ్జస్ట్మెంట్లు వాళ్ళవి కూడా ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఎవరు చెప్పాలండి? 98,049 బుక్ అడ్జస్ట్మెంట్, సేమ్ ఇట్లాంటి బుక్ అడ్జస్ట్మెంట్సే ఉన్నాయి. మళ్ళీ అది ఈరోజు సిఎఫ్ఎంఎస్ ఉంది కాబట్టి సిఎఫ్ఎంఎస్లో ఈ ఎంట్రీ లేవు కాబట్టి ఇదేగానే పాత ట్రెజరీ సిస్టమ్ వచ్చింటే రాతమూలకంగా ఇవన్నీ రాసేవాళ్ళు. సిఎఫ్ఎంఎస్లో ఇది ఇంకా ఇంక్లూడెడ్ లేదు కాబట్టి ఇప్పుడు రెక్టిఫై చేసినాం కాబట్టి ఈరోజు ఇవి పాయింట్అవుట్ అవుతున్నాయి. ఆ రోజు కూడా బుక్ అడ్జస్ట్మెంట్ జరిగింది. ఎందుకు బుక్ అడ్జస్ట్మెంట్ అప్పుడు పాయింట్అవుట్ కాలేదంటే అప్పుడు ఇంకా ట్రెజరీ సిస్టము మాన్యువల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇదే మాన్యువల్ సిస్టమ్ అయితే ఇప్పుడు నేను చెప్పిన 48,500 కోట్ల లెక్కకు ఇదే పాత మాన్యువల్ సిస్టమ్ అయితే ట్రెజరీ డిపార్ట్మెంట్లో వాళ్ళు రాసేవాళ్ళు ఇది దీని పద్దు, అది దాని పద్దు, ఇది దీని పద్దు అని. ఇది కంప్యూటర్ ఎంట్రీలో ఆ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని రెక్టిఫికేషన్కు పెట్టినాం. వాళ్ళు చేసినారు కదా. మళ్ళీ అదేవిధంగా 2021లో అప్పుడున్నాయి 54,183 బుక్ అడ్జస్ట్మెంట్లు. అసలు దీనికంతా మూల కారణం ఏమి? సిఎఫ్ఎంఎస్ ఎప్పుడైతే వాళ్ళు పెట్టారో ఆ సిఎఫ్ఎంఎస్ను వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారయ్యే వరకు యాక్చువల్గా దాన్ని వాడకంలోకి తయారకూడదు. వాళ్ళు 2019 ఎలక్షన్ ముందర మేము ధనకార్యం చేసినామని చెప్పి తెచ్చిపెట్టి అసలు ఎవరండి సిఎఫ్ఎంఎస్ వాళ్ళు ఏ విధంగా సిఎఫ్ఎంఎస్ మేనేజ్ చేసినారు? ఎస్ఏపి ప్లాట్ఫామ్ మీద పెట్టి ఇంత పెద్ద అంటే గుండె మాదిరి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ గుండె మాదిరి ఉండే సిఎఫ్ఎంఎస్ ఎవరి చేతుల్లో పెట్టినారండి? వాళ్ళు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టినారు. డూ యూ నో CEO of CFMS in 2019 TDP regime was a private person, not a government employee. అంటే మొత్తం గుండె ఏదైతే ఉందో గుండె ఒక ప్రైవేట్ వ్యక్తి, CEO వాజ్ ప్రైవేట్ వ్యక్తి. మేము వచ్చిన తర్వాత వెంటనే మార్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పోస్ట్ చేసినాం. నౌ ద థర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ దర్ ఆక్యుపైయింగ్ దట్ ప్లేస్. ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టడము, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేతుల్లో పెట్టడము, దాంట్లోనే తెలుస్తుంది ఎవరి చిత్తశుద్ధి ఎంత ఉంది అనేది. ఎంత అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడతారండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పేది 30,000 కోట్లు. ఎటువంటి పరిస్థితులు అండి? వాళ్ళు ఏమంటున్నారు? మీకు చాలా ఎక్కువ ఆదాయం వచ్చింది. అయ్యా పెద్దలు రామకృష్ణ గారు, మీకు ఏదో ఒక్కటి తీసుకోండి. మీకు ఆదాయం వచ్చిందని చెప్తారా? ఆదాయం ఒకరోజేమో మీకు చేత కాలేదు, ఆదాయం రావడం లేదు అంటాడు. ఒకరోజేమో మీకు ఆదాయం ఎక్కువ వచ్చింది అంటారు. ఏదో ఒక్క స్టాండ్ తీసుకోండి. ఏమైందండి ఇక్కడ? యాక్చువల్గా వాస్తవానికి నిజం చెప్పాలంటే 30,000 కోట్లు ఇన్సుమించు ఇప్పుడు 2018-19లో టోటల్ రాష్ట్ర రిసీట్స్ వచ్చేసి మన ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 95,214 కోట్లు. సో 95,214 కోట్లు 18-19 నుంచి ప్రతి సంవత్సరం ఒకవేళ 10% పెంపుదల చూసుకున్నా కూడా 1,15,209 కోట్లు కావాలా లెక్క ప్రకారం అయితే 2020-21కి. కానీ 2021 యాక్చువల్గా వాస్తవానికి వచ్చింది ఏంటండి? 85,264 కోట్లు, అంటే 29,940, అంటే ఇంచుమించు 30,000 కోట్లు తక్కువ ఉంది. 30,000 కోట్లు తక్కువ ఉన్నా కూడా 30,000 కోట్లు తక్కువ ఆదాయం వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఒక సామాన్య మానవుని కాపాడుకునేదానికి ఎటువంటి భయం లేకుండా ముందుకు పోయిన మాట ఈరోజు అప్రిషియేట్ చేసే బదులు ఈరోజు వాళ్ళు ఇంత అన్యాయంగా చెప్తున్నారంటే అసలు తర్వాత మీరు 48,000 కోట్లు ఏమో చేసినారు అంటారు. చెప్తానండి. ఇప్పుడు 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఖర్చు ఎంతండి? 2,03,500 కోట్లు. 2,03,500 కోట్లలో శాలరీస్ అండ్ పెన్షన్స్, జీతాలు తర్వాత పెన్షన్లు కలిసి 66,500 కోట్లు, 470-500 వేసుకోండి, 66,500 కోట్లు. డెట్ సర్వీసింగ్ ఏదైతే అప్పు కట్టాల్సి వచ్చిందో 33 అప్పు కడతామో మామూలుగా 33,753 కోట్లు వేసుకోండి. మావన్నీ కూడా డీబీటీ స్కీమ్స్. ఈ ప్రభుత్వం
డీబీటీ అండ్ నాన్ డీబీటీ అయినా కూడా ఇంచుమించు డీబీటీ మాదిరి ఎక్కడ పోతుందని మనం నిఖచ్చిగా చెప్పొచ్చు. 65,447 అంటే 65,500 కోట్లు వేసుకోండి డీబీటీ ద్వారా. అంటే ఇది ఖచ్చితంగా ఏ వ్యక్తికి చేరుతుంది, రాముడికి చేరుతుంది, సోముడికి చేరుతుంది అనేది ఖచ్చితంగా. సో మిగిలిన ఖర్చు అంత ఎంతండి? 37,774 కోట్లు. 37,774 కోట్లే మిగతా ఖర్చు. అందులో ఏమేమి ఉన్నాయి? మన నాడు నేడు మరి ఇటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఆ సంవత్సరము మొత్తము చేతిలో కనపడేదే 37,700 కోట్లు అయితే మీరేం చెప్తారు? 48,000 కోట్లు మిస్అప్రోప్రియేషన్ అయింది అని అంటారు. ఏమన్నా న్యాయం అండి? పోనీ మీ టైంలో చూద్దాం. మాదన్న ఎట్లా జీతాలు కానీ డెట్ సర్వీసింగ్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఖచ్చితంగా కనపడుతున్నాయి. వాళ్ళ పరిస్థితి అండి 2018-19 చూసినట్లయితే 1,65,000 కోట్లు వాళ్ళు యాక్చువల్గా ఖర్చు పెడితే అందులో 53,800 అంటే 54,000 కోట్లు ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ అనుకుంటే అప్పు వడ్డీ చెల్లింపులు 29,000 కోట్లు వేసుకుంటే 82,000 కోట్లు కనపడని ఖర్చు. అంటే ఇక్కడన్నా కనీసము 37,000 కోట్లు ఏదన్నా క్లియర్గా కనపడని ఖర్చు. వాళ్ళ టైంలో 82,000 కోట్లు కనపడే ఖర్చు. మళ్ళీ అప్పుడు మీ రేషనల్ ప్రకారం మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం పోవాలంటే మీ దగ్గర ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడ పోయినట్లండి? వేస్ అండ్ మీన్స్ అండి, వేస్ అండ్ మీన్స్ అదొకటి ఆరోపణ. ఎక్కువ రోజులు మీరు వేస్ అండ్ మీన్స్లో ఉన్నాము, మీరు ఉన్నారు. ఒక 103 రోజులు 330 రోజులు వేస్ అండ్ మీన్స్లో 103 రోజులు ఓడీలో ఉన్నాం, కరెక్టే. మీరు కూడా ఉన్నారు కదా. మీరు కూడా 59,729 కోట్లు మీరు కూడా వేస్ అండ్ మీన్స్లో తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారండి? మీరు అంత కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు? మేమన్నా కనీసం కోవిడ్ ఇబ్బందుల్లో సామాన్య మానవుని కాపాడుకునేదానికి తీసుకున్నాం. మీరు ఎందుకు తీసుకున్నట్లు? మీకు కోవిడ్ లేదు కదా అప్పుడు. పోనీ వేస్ అండ్ మీన్స్ తీసుకున్నప్పుడు 2020-21లో 1,04,539 కోట్లు వేస్ అండ్ మీన్స్ అంటే ఏమండి? ఆర్బీఐలో ఉండేది టెంపరీ అడ్జస్ట్మెంట్ తీసుకుంటాము, తక్కువ వడ్డీతో చెల్లిస్తాం. 1,04,539 కోట్లు వేస్ అండ్ మీన్స్ తీసుకుంటే చివరికి సంవత్సరం ఆఖరికి ₹1 పెండింగ్ లేకుండా మొత్తం కట్టేసినారు. వాళ్ళు ఏం చేసినారండి? 18-19లో 59,868 కోట్లు మీరు వేస్ అండ్ మీన్స్ తీసుకున్నారు. మీరు 139 కోట్లు పెండింగ్ కూడా పెట్టినారు. మీరు 18-19కి 59,000 మీరు 868 కోట్లు వేస్ అండ్ మీన్స్లో తీసుకొని, అంటే అడ్వాన్స్ ఆ టెంపరీ అడ్జస్ట్మెంట్ ఆర్బీఐతో తీసుకొని 139 కోట్లు పెండింగ్ పెట్టినారు. మేము తీసుకున్నాం, మేము ₹1 పెండింగ్ పెట్టలేదే. మళ్ళీ ఏ విధంగా మీరు చెప్తున్నారండి? ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు గ్రాంట్లు ఎక్కువ తెచ్చుకుంటున్నారు. ఇది ఒక ఆరోపణ. ఎంత అన్యాయం అండి! అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు దండిగా డబ్బులు తెచ్చుకుంటే మీకు బాధనే ఉన్నట్లుంది. మేము ఉన్నట్లు మా సాధక బాధకాలు చెప్పుకొని మంచో చెడ్డో రాష్ట్రం కోసం పేదవాని కోసం తెస్తున్నాం. మీరేం చేస్తారండి? మీ చిత్తశుద్ధి గుర్తుందా? మొట్టమొదట మీరు సంకీర్ణ ప్రభుత్వం, మీ 2 మంత్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ 2 మంత్రులు అక్కడ ఉన్నారు. మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయినారు? అంటే మీ చేత కాక మీరు తెచ్చుకోక ఈరోజు తెచ్చుకున్న వాళ్ళ మీద ఎందుకు బాధపడుతున్నా నాకు అర్థమే కావడం లేదు. మేము ఒకటి చెప్తున్నానండి, ఇంత ఇబ్బందులున్నా ఎట్టి పరిస్థితులు 65,500 కోట్లు పేదవాని కోసం ఆ రోజు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినాం. ఆ సంవత్సరంలో 65,000 చిల్లర కోట్లు. ఈరోజు ఈ ప్రభుత్వానికి వెరీ క్లియర్ కాన్షియస్గా చెప్తున్నాం, ఎస్ మేము కొద్దిగా అప్పు చేసినాము, మీరు చేసినారు. మీరెందుకు చేసినారు? మేము చేసిన అప్పు పేదవాని కోసం చేసినాం. మీరెందుకు చేసినట్లు? మీది ఏది చక్కగా వెల్ఫేర్ స్కీమ్ ఒక్కట్లేదే. మీదేం పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెద్దగా లేదే. మీరు చేసింది ఏదంతా ఏమి? పనిముట్లు, ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇట్లాంటివి వచ్చినాం. మేము అట్లా కాదే. మేము నాయి బ్రాహ్మణులకు పిల్లలు చదువుకునేదానికి చదివిస్తున్నాము, పిల్లలు ఎదిగేదానికి వాళ్ళకు చదువు నేర్పిస్తున్నాము, పిల్లలు చదివించేదానికి తల్లిదండ్రులకు సహాయపడుతున్నాం. మీరేం చేస్తున్నారండి? కత్తెర దువ్వెన. రజకులకు మేమేం చేస్తున్నాం? చదువుకునేదానికి రజకుల పిల్లలు డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలని చెప్పి అమ్మఒడి ఇస్తున్నాం. మీరేమి ఇచ్చినారు? ఇస్త్రీ పెట్టెలు ఇచ్చినారు. మీకు మాకు పోలికనండి? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అసలు. మీకు క్యాపిటల్ ఏం క్యాపిటల్ అండి? ఐకానిక్ బ్రిడ్జ్. మాకు వాళ్ళకు వ్యత్యాసం ఏమంటే మీరు ఒక బ్రిడ్జ్ కట్టాలని 1,400 కోట్లకు ప్లాన్ వేసినారు. మేమేం చేస్తున్నాము? 1,400 కోట్లు అవసరం లేదండి, 140 కోట్లు చాలు, మిగతా 1,260 కోట్లు ఏదైతే ఉందో అది పేదవాని కోసం ఖర్చు పెడతామనేది మా సిద్ధాంతం, మా ప్రభుత్వ సిద్ధాంతం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరు వేస్ట్ చేసేది మీ సిద్ధాంతం, పేదవానికి సహాయపడేది మా సిద్ధాంతం. తేడా ఉంది మరి సిద్ధాంతంలో. మనం ఏం చేయగలుగుతామంటే రామకృష్ణ గారు మీరు చేయలేక ఈరోజు మేము డబ్బులు తెచ్చుకుంటే మీరు బాధపడితే ఇది ఎక్కడ ఇదండి? నాకు అర్థమే కదా అసలు.
మరి ఇది కాకండి కొత్తగా మళ్ళీ ఏమంటారు, ఆధారరహిత ఆరోపణలు నేను ఎన్నడూ చేయలేదు, ఆ అలవాటు నాకు ఎప్పుడూ లేదు, రాజ్యాంగబద్ధమైన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గారి రిపోర్టు, ప్రస్తుతం ఆర్థిక మంత్రి కాగ్ నోటీస్పై జవాబు ఇవ్వకుండా సంజాయిషి చెప్పకుండా కావాలనే ఉద్దేశపూర్వకంగా విస్మరించాను. నేను ఉద్దేశపూర్వకంగా విస్మరించానండి. ఈరోజు పొద్దున వచ్చింది ప్రెస్ నోటు, ఈరోజు నేను వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నాను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లెటర్స్తో పాటు చెప్తారు. ఎవరు విస్తరిస్తున్నా అండి? వాళ్ళ బాధ ఏం కాదు, వాళ్ళ బాధ ఏం చెప్పమంటారా? ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే మీకు అర్జెంటుగా తమాషా ఏం తెలిసినండి, వీళ్ళకి ఇప్పుడు కాదు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. 2019లో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 6 నెలల నుంచే వీళ్ళకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలి. అంటే 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకే ఈ వాదన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అంటే 2019 ఇంకా సెప్టెంబర్కే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఎవరి వలన పెట్టాలా? మీ వలన పెట్టాలా? మీరు ఇచ్చినదే ఇప్పుడు జూన్లో, సెప్టెంబర్కే వీళ్ళకు ఇప్పుడు కాదు అప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలా రాష్ట్రంలో అని బాధ. ఎందుకు పెట్టాలండి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ? ఎందుకు పెట్టాలా అంటే మీరు మాకు 40,000 కోట్లు బకాయిలు పెట్టిపోయినందుకు పెట్టాలా? మీరు 40,000 కోట్లు కాక ఇంకొక 20,000 కోట్లు కరెంటు డిపార్ట్మెంట్లకు, కరెంటు డిస్కామ్లకు వాళ్ళ పేరు మీద అప్పు తీసుకొని కట్టకుండా పెట్టినందుకు పెట్టాలనా? మీరు పోలవరంకు సంబంధించి మీరు మొత్తము భ్రష్టు పట్టించినందుకు పెట్టాలనా? 2013-14 రేట్లకు 10-11కు సంబంధించిన క్వాంటిటీస్కు మీరు ఎంత కొప్పుకున్నారండి కేంద్ర ప్రభుత్వానికి? 29,000 కోట్లు మైనస్ 4,500 కోట్లు అంటే 25,000 కోట్లు మైనస్ 4,000 కోట్లు అంటే 20,000 కోట్లతో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి మీకు అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, ఎటువంటి అసలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధానంగా మీరు ఒప్పుకొని వచ్చినారే, అందువలన పెట్టాలనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ? ఒక 10 లక్షల కోట్లు అవుతుందండి, ఒక నగరం కట్టాలి, రాజధాని కాదు కదా, నగరం కదా కట్టాలనుకునేది. 10 లక్షల కోట్ల నగరానికి మీరు 1,00,000 కోట్లు అవుతుందని చెప్పి అందులో ఫస్ట్ ఫేజ్ 50,000 కోట్లు అని చెప్పి 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిపోయినందుకు అందుకు పెట్టాలండి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ? ఎందుకు పెట్టాలండి? మీరు లేని అనవసరమైన దాంట్లో జోక్యం చేసుకొని, అనవసరమైన దాంట్లో ఇబ్బంది పడి, మీకు బ్రీఫ్డ్ మీ అని చెప్పి ఓట్ ఫర్ ఓట్ ఇరుక్కొని పరిగెత్తొచ్చి రాత్రి విజయవాడకు వచ్చినారు. అందుకని పెట్టాల్సినది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఎందుకంటే పెట్టాల్సినది మేము చక్కగా కోవిడ్ను హ్యాండిల్ చేసి ఈరోజు మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు కోవిడ్ అని చెప్పి ప్రశంసలు తెచ్చుకున్న దానికి అందుకని పెట్టాల్సినది. అసలు వీళ్ళు అంటున్నారండి, వాళ్ళకు ఇది కావాలంట, ఏది వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుందంట. నేను ఒక్కటి చెప్తానండి, దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు 2018-19 వాళ్ళ చివరి సంవత్సరం బడ్జెట్లో ఎంత అండి కేటాయించినది? 1,91,063 కోట్లు. 1,91,063 కోట్లు. ఖర్చు పెట్టినది ఎంత అండి? 1,64,841 కోట్లు. అంటే 86% ఖర్చు పెట్టినారు పెట్టిన దాంట్లో. 2020-21లో కోవిడ్ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం 2,24,789 కోట్లు అంటే ఇంచుమించు 2,25,000 కోట్లు పెట్టగా 2,03,500 కోట్లు అంటే 90% బడ్జెట్లో 90% మేము ఖర్చు పెట్టినాం. వాళ్ళు 86% పెడితే మేము 90% పెట్టినాం. 2021-22 ఈ సంవత్సరం క్లోజ్ అయిన సంవత్సరం వస్తే 2,29,779 అంటే 2,30,000 అనుకోండి. ఒకవేళ కేటాయిస్తే 2,20,633 అంటే 2,20,500 కోట్లు అంటే 96%. అంటే బడ్జెట్లో మేము కేటాయించిన దాంట్లో 96% మేము ఖర్చు పెట్టినాం, 86% వాళ్ళు ఖర్చు పెట్టినారు. ఎవరిదండి కెపాసిటీ? కోవిడ్ లేనప్పుడు వాళ్ళు, కోవిడ్ ఉన్నప్పుడు. సిబిఐ విచారణ కావాలంట. ఎందుకండి? నోట్ ఫర్ ఓట్ కోసం పెడదామని సిబిఐ విచారణ పరిగెత్తిచ్చారు కదా హైదరాబాద్ నుంచి. సిఆర్డిఏలు టెండరింగ్ చేసినారు. ఎట్లా టెండరింగ్ చేసినారండి? 3 పార్టీలు వస్తారు, ఏబిసి, L1, L2, L3. L1 వచ్చేసి 43.5%. దాని తర్వాత L3 వచ్చేసి బికి వస్తాడనమాట 44.5. మళ్ళీ L2 వచ్చేసి సికి వస్తాడనమాట 45. వరల్డ్ బ్యాంక్ చూసి ఇదేందండి ఏబిసి 3 కాంట్రాక్టర్లను పెట్టుకొని 0.5%తో ఒకటి 3కి వస్తాడు, ఏ బికి వస్తాడు, బి సికి వస్తాడు, 2 3కి వస్తాడు, అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు మీరు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ లేఖ రాసింది. దానికి పెడితే సరిపోతుందండి సిబిఐ ఎంక్వైరీ. టిడ్కో ఇండ్లు కడుతుంటారు, టిడ్కో మీరు ఇండ్లకు సేమ్ ఇదే పద్ధతే.
అనంతపురం ఆయనకు చిత్తూరు వస్తుంది, చిత్తూరు ఆయనకు కర్నూలు వస్తుంది, కర్నూలు ఆయనకు నెల్లూరు వస్తుంది. ఇదే 5 కంపెనీలు సర్దుకుంటారు. దానికి పెడదామని సిబిఐ ఎంక్వైరీ. పోనీ సర్దుకున్నారు కదా. మేము వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేసి 15% తక్కువకు వచ్చినాం. మళ్ళీ ఎట్లా వచ్చినామండి? మీరు చేసిన దాన్ని 15% తక్కువ వచ్చినాం. దానికి పెడదామని సిబిఐ ఎంక్వైరీ. ఫైబర్ గ్రిడ్కి పెడదామండి సిబిఐ ఎంక్వైరీ. నేను చెప్తున్నాను చూడండి, ఈ సిబిఐ కాదు, ఎంక్వైరీ కాదు, ఏం కాదు. వీళ్ళకి యాక్చువల్గా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కాదు, వీళ్ళకి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలి. వీళ్ళు నేషనల్ స్టేజ్ దాటిపోయినారు. ఎందుకు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలని అంటున్నా అంటే, వీళ్ళ ఆలోచన తెలివి ఎటువంటి అమోఘమైన అపారమైన తెలివి అంటే, చూసినారండి ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారనమాట. దాంట్లో ఏమంటారంటే, ఉక్రెయిన్లో రష్యా ఉక్రెయిన్ జరుగుతుంది కదండి, ఉక్రెయిన్లో ఏదైతే తెలుగువారు ఉన్నారో విద్యార్థులు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉండేవారికి తన శుభాకాంక్షలు అంట, తన బెస్ట్ విషెస్ అంట. ఇబ్బందులు ఉండేవారికి, సంక్షోభంలో ఆయన చెప్పడం కూడా, సంక్షోభంలో ఉండే తెలుగు విద్యార్థులకంతా బెస్ట్ విషెస్ చెప్తారంట. ఇది కాక బాంబులు ఎక్కడ పడుతుండే గూగుల్ మ్యాప్ చూసుకొని చూస్తారంట వీళ్ళు. బాంబులు ఎక్కడెక్కడ పడుతుండే ఉక్రెయిన్లో అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో చూసుకొని కమాండర్ పటాబి ద్వారా వీళ్ళు చూస్తారంట. వీళ్ళకు ఇది కాదండి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కాదు. నన్ను అడిగితే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ, దీనికి సూట్ అవుతారు వీళ్ళు. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి అనవసరమైన ఆరోపణలు చేయొద్దండి. సబ్జెక్ట్ ఉంటే ఏదైనా కరెక్ట్గా చెప్పండి, అంతేగాని ఇక్కడ ఎవరు పరిగెత్తిపోలేదండి. మీరంటే ఫ్రీగా ఉండరు కాబట్టి మీరు ఊరికేవన్నీ ఎప్పుడోసారి ప్రెస్ నోట్ ఇస్తారు. పొద్దునుంచి పనులు చూసుకుంటుంటాం కాబట్టి అంత అర్జెంటుగా మీరు చెప్పిన అర్ధగంటకే మళ్ళీ ఇవ్వాలంటే ఎక్కడొస్తుందండి? అవన్నీ చాలా కష్టం చేసేది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇప్పుడు 3 కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఏది మన అకౌంట్స్లో, ఈ అకౌంట్స్లో మన ఫైనాన్స్ అకౌంట్స్లో చూపిస్తున్నది. ఒకటి ఫస్ట్ ఏ కేటగిరీలో వచ్చేసి 26,839 కోట్లు. అది దేంట్లో ఉన్నాయి? ఆ కేటగిరీలో ఏమేమి వస్తాయంటే, ఫండ్స్ ట్రాన్స్ఫర్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్. ఫస్ట్ చెప్పినా కదండి, 10,895 కోట్లు 2 సార్లు ఎంట్రీలు, 1వ ఎంట్రీ 3వ ఎంట్రీ 2 కలిసి 10,895 కోట్లు ఇంటూ 2. ఇది కాక మళ్ళీ ఆల్టరేషన్ మెమరాండా ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్ 6వ కేటగిరీ ఏదైతే చెప్పినానో 507 కోట్లు. అదేవిధంగా డెబిట్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ 7వది 4,179 కోట్లు. ఇవి ఏ కేటగిరీలు వస్తాయి. బి కేటగిరీ ఉన్నాయి కదండి, 9,124 కోట్లు. బి కేటగిరీ వచ్చేసి 4 డెబిట్ ఆఫ్ సస్పెండ్ అకౌంట్ అండ్ ట్రేడ్ టు వెల్ఫేర్ రైతు భరోసా. అదేవిధంగా రివర్సింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈకుబేర్ అది. ఆ తర్వాత 13 అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ 1 పీడీ అకౌంట్ అదర్ పీడీ అకౌంట్ 3,670 కోట్లు. అది బి కేటగిరీ. సి కేటగిరీ ఏమన్నారండి, 106 అకౌంటింగ్ ఎంట్రీస్ 8,891. ఆ సి కేటగిరీలో వచ్చేసి ఏవేవి వస్తాయి, రీవాలిడేషన్ ఆఫ్ సిఎస్పీ ఫండ్స్, ఏదైతే సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయో 8,891 కోట్లు రీవాలిడేషన్ చేసి వాపసు పంపించినామో అది సి కేటగిరీలో వస్తాయండి. మీరు అడగొచ్చు ఇవన్నీ మీరు రాయలేదా అని చెప్పి. ఎస్ రాసినాం, రాయకుండా ఏం పోలే, రాసినాం. రాసిన తర్వాత ఇట్ వాజ్ ఆల్సో రియలైజ్ దట్ వాళ్ళ డౌట్స్ దట్ దే హ్యాడ్ వర్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ సిఎఫ్ఎంఎస్. బట్ somehow by the time this actually went and the audit to పోయేటప్పటికి it had missed. Therefore accounts లో వచ్చింది. This is realized by them also. But whatever it is, if there is truly misappropriation, it will definitely come in audit. అయినా నాకు అర్థం కాలేదండి, 48,000 కోట్లు ఈ దేశంలో 100 కోట్లు నీది నాది నాకు మీకు వస్తే వెంటనే మరుసటి రోజు లెటర్ వస్తుంది బ్యాంకు నుంచి. 48,000 కోట్లు ఏం చూసుకుంటుంటారండి ఎక్కడైనా కానీ? దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఇప్పుడు అదే కదా చెప్పింది. అది ఇచ్చినాం, లెటర్ కూడా ఇచ్చినాం, లెటర్ డేట్తో పాటు ఉంది. Somehow it had missed and by then the correspondence had happened. We have explained to them, it will not be shown in the report. CAG. Okay. Thank you. It has been explained by officers. Somehow there was a communication. So everything is detailed. See, simply how can 48,000 crores be not seen? Is there any meaning in that? Okay. ఏది దేంట్లో ఏదంటారు? అమౌంట్ కాదు, నంబర్ ఆఫ్ ఎంట్రీస్. అమౌంట్ ఎంట్రీస్ ఉన్నాయి నా దగ్గర. ఎంట్రీస్, బుక్ ఎంట్రీస్ అమౌంట్ నా దగ్గర లేదు. 98,049 బుక్ ఎంట్రీలు ఉన్నాయి.
బుక్ అడ్జస్ట్ సేమ్ ప్రతి సంవత్సరం ఉంటుంది. 21 కూడా ఉన్నాయి, 54,183 ఉన్నాయి. 2021లో కూడా ఉన్నాయి 54,183 బుక్ ఎంట్రీస్. ఈ ఎంట్రీస్ అనేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎంట్రీస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు నేను చెప్పిన 15 కేటగిరీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపితే 62,886 ఎంట్రీలు. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఒక ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, 1,54,00,000 మాత్రమే రివర్స్ పడినది. కానీ ఎంట్రీలు ఎన్ని తెలిసిన 1,051. అంటే 1,051 మంది ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళ అమౌంట్ న్యూ పెన్షన్ స్కీమ్లో ఒక దాంట్లో క్రెడిట్ అవుతుందో, ఆ క్రెడిట్ అనేది ఆ అప్రోప్రియేట్ లొకేషన్ కాకుండా ఇంకొక అప్రోప్రియేట్ లొకేషన్ మార్చాలంటే 1,051 ఎంట్రీలు మూవ్ అవుతాయి అన్నమాట. బట్ దట్ ఈస్ బుక్ అడ్జస్ట్మెంట్, ఇట్ ఈస్ నాట్ క్యాష్. ఇవన్నీ ఇప్పుడు అప్పుడు వాళ్ళవి 98,000 అయినా బుక్ అడ్జస్ట్మెంటే, మనదైనా బుక్ అడ్జస్ట్మెంటే. ఇట్ ఈస్ నాట్ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఓన్లీ 224 కోట్లు. అది ఎక్కడ పోయింది క్యాష్? జిఎస్టీఎంకి పోయింది, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన జిఎస్టీఎం కోట్లు. అంతే. See, from the beginning, some element of money corporations borrow for the purpose of their business. Sometimes government tends to use a little bit of that temporarily and then puts it back. So that is also there. Even in 2014 to 19 it was there. 2014 to 19 కూడా సేమ్ థింగ్ ఉంది వాళ్ళ దగ్గర. నేను చూపిస్తాను మీ దగ్గర. అయితే అక్కడ సబ్జెక్ట్ ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ గ్యారంటీతో పాటు మే 2019 నాటికి 63,644 కోట్లు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉన్నాయి. అప్పటికి కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 20,000 కోట్లు. ఎందుకండి ఎలక్షన్ ఎప్పుడు ఉండడము లాస్ట్లో, ఎలక్షన్ ముందర ఒకటే రోజే ఎస్డిఎల్ రాష్ట్ర ప్రభుత్వం లోను వాళ్ళు 5,000 కోట్లు డ్రా చేసినారు. రిజల్ట్స్ ముందర, ఎలక్షన్స్ ముందర జస్ట్ బిఫోర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు డ్రా చేసినారు, పసుపు కుంకుమకి ఇచ్చినారు. మళ్ళీ అది ఎంట్రీ ఉంది, డైరెక్ట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీసుకున్నారు, పసుపు కుంకుమకి పంపించినారు. అప్రాక్సిమేట్గా 5,000 కోట్లు అనుకుంటాం. అప్రాక్సిమేట్, కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు. అప్రాక్సిమేట్ గుర్తుండే ఒకటి అది అట్లా చేసినారు, పెట్టినారు. వాస్తవానికి అది మే నాట్ బి అప్రోప్రియేట్, బట్ దెన్ ఇట్ హెస్ బీన్ హ్యాపెన్. Yeah. Everything is. And why it took such a long time for the government to identify the loopholes? No, basically it is like now a car that comes into production. Let us say a new Honda car comes into production. It takes 2 to 3 years of test runs. So now if we see a new car. You said that earlier it was actually. Was a private person. Correct. Thereafter IRS Correct. officer was appointed. Didn't he see it is loopholes? Exactly, I'm coming to that point. 2019, please listen to me and I'll complete. So 2019, when we took over, the CFMS was not just being used. So it was not completely free of all lacunae or deficiencies. So as soon as we took over, it took a while for us to actually understand how this new thing is working. Then immediately, within a few months, we actually thought this is wrong to have the heart of the government in the hands of a private person. So we then introduced more of government people into the system. So by the time the new officers came, they again understood this whole system, how it works, because it is on SAP platform. So when they learned, it took a few months again. So after that, we started rectifying defects one by one. So normally, huge thousands and thousands of systems that are there. So normally you start rectifying when you actually notice it. It is not that you can imagine something wrong is there already. So it is like, for example, let's say you are traveling on a new road from here to Mumbai. So it's first time you are traveling. So you won't know where the speed breakers are, you won't know where the toll gates are, you won't know where the potholes are. So once you go, you know there's a toll gate here, there's a toll gate there, there's a toll gate there. So that is how we are rectifying. Most of them are rectified. It will still take a few more months to rectify. Then why is the government did not inform the
We have no, the letter that's, Before it finalize the report itself, if see, you have put in a word, see, there is some problem with the software, you take it into consideration while assessing the whole thing. see, some things are reported and said when we actually come to it. It's not that everything in government works in such a way that, now for example, this is the letter written by our Principal Finance Secretary. This was dated 2/9/2021. So this is, I invite your kind attention to the subject matter and reference read above. The relevant point-wise clarifications are enclosed to the issues raised in the reference. Read and take necessary action. Number 1, reply to point number 1. The balances mentioned are still under apportionment and action is initiated to settle the same. Point number 2. Point number 3, the one that they are talking about. The Accountant General has pointed out that in the sample check of 420 vouchers expending an amount of 317.88 crores and a set of 10,778 special bills to a tune of rupees 41,040 crores did not contain adequate any supporting vouchers. In that he gave an explanation. After giving an explanation, last paragraph of that point, it may be further mentioned that the Finance Department is already coordinating with the Office of the PHE for undertaking a technical audit of the current CFMS system. All the suggestions, observations made will be examined and requisite changes deployed in the system. It's a government concern. So are you planning to correct the system or? Not planning to, we are actually correcting the system. You're correcting or you're just shutting No, it you and can't shut starting down new? something suddenly. Now you have PFMS. Let us say there are defects. You can't shut down overnight, right? That is the reason that we had to continue with that. So it's a system, everything is embedded into it. You can't suddenly cut it. Okay, right? Thank you. Sir, one thing, sir, just one in English. Well, you can see the word.